గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్, మీరు చూస్తున్నారు సూర్య వ్లాగ్స్. నేను మీ సురేంద్ర. ఇట్స్ జస్ట్ ఏ మినీ వ్లాగ్ అనమాట. దిస్ ఇస్ మై ఫస్ట్ మినీ వ్లాగ్. సో మనమైతే ఇప్పుడు ప్రజెంట్ ఆదోనికి అయితే స్టార్ట్ అయినాం బైక్లో. దాదాపు ఆలూరు నుంచి ఆదోనికి 25 కిలోమీటర్స్ ఉంటుంది డిస్టెన్స్. సో ఇంకా ఇక్కడ నుంచి స్టార్ట్ అయిపోయినాం అనమాట. ఇంకా నేను డైరెక్ట్గా వీడియోని ముందుకు స్కిప్ చేసేసి ఎల్ఎల్ఆర్ ఎగ్జామ్ దగ్గర చూపించేస్తా. ఆర్టీఓ ఆదోని దగ్గర చూపించేస్తా. ఎల్ఎల్ఆర్ ఎగ్జామ్ కోసం వెయిట్ చేస్తున్నారు అందరూ. సో నేను కూడా వెయిట్ చేస్తున్నా. డైరెక్ట్ ఎగ్జామ్ అయిపోయి కలుద్దాం. ఇప్పుడే ఫ్రెండ్స్ మంచిగా ఎల్ఎల్ఆర్ టెస్ట్ పాస్ అయిపోయినాం. సాయన్న ఎలా పాస్ అయినాం? 12 out of 12. ఓకే. ఇక్కడ మీ ఎదురుగా చూస్తున్న గ్రౌండే అనమాట. 8 కట్ కొట్టాలి. ఇక్కడ డ్రైవ్ టెస్ట్ చేసి చూపించాలి వాళ్ళకి, పోలీసు వాళ్ళకి. సో ఆఫ్టర్ 8 కట్ తర్వాత ఇంకా మీరు బాయ్ బాయ్ చెప్పేయాల్సిందే ఆర్టీఓకి. ఇంకా డైరెక్ట్ మీకు లైసెన్స్ వచ్చేస్తుంది అనమాట పోస్ట్ ద్వారా. సో అన్న ఎవరో కొడతాన్నాడు 8 డ్రైవ్. ఆయన ఎవరో పోలీస్ ఆయన వస్తా అన్నాడు. చూడండి ఫ్రెండ్స్, అదొక కార్ ఆయన కూడా ఇప్పుడే వచ్చినాడు అనమాట. ఇంకా ఇక్కడ నుంచి మేము స్టార్ట్ అయిపోయినాము. ఇంకా దాన్ని చూడలేక బయలుదేరిపోయినాము. సాయన్ అయితే ఫుల్ టెన్షన్ పడిపోయినాడు. ఎగ్జామ్ పాస్ అవుతాను అవును, లాస్ట్ మినిట్లో కూడా ప్రిపేర్ అయినాడు అనమాట ఎగ్జామ్కి. ఇంకా మనం బైక్ దగ్గరకు వచ్చి ఇంకా బైక్ నుంచి స్టార్ట్ అయినాం అనమాట. కొన్ని నిజాలు చెప్పాలి మీతో. లైక్ ఇప్పుడు చాలామంది ఎల్ఎల్ఆర్ టెస్ట్ కోసము, డ్రైవింగ్ టెస్ట్ కోసము బయట బ్రోకర్స్కి 2000, 3000 ఇచ్చి చేయించుకుంటున్నారు. అలా చేయించుకోకండి. సో ఎందుకంటే వాళ్ళు చేసే పని ఏం లేదు, జస్ట్ ఒక ఆధార్ కార్డు ఒకటే స్కాన్ చేసి అప్లోడ్ చేయడమే. అది ఇంత దానికి చిన్నదానికి దాదాపు 500 నుంచి 1000 ఛార్జ్ చేస్తుంటారు అనమాట. సో మనమే చేసుకుంటే జస్ట్ 260 రూపీస్లో అయిపోతుంది. సో నా సజెషన్ ఏమంటే మీ ఓన్గా మీరే చేసుకోండి. ల్యాప్టాప్స్ ఉంటే ప్రతి ఇంట్లో ల్యాప్టాప్స్ ఒకసారి ట్రై చేసుకోండి. వాళ్ళకి ఇచ్చినారంటే ఇంకా చాలా ఎక్కువ అమౌంట్ అయితే ఛార్జ్ చేసుకుంటారు. మీ మనీ వేస్ట్ అయిపోతుంది అనమాట. సో బీ కేర్ఫుల్ విత్ దెమ్. సాయన దగ్గర డబ్బులు లేవంటే ఏటీఎంకి వచ్చినాము. ఏటీఎంలో నుంచి డబ్బులు తీసుకొని ఇంకా అలా చక్కర్లు కొట్టి ఇంకా ఎక్స్ప్లోర్ చేయడమే, ఏ రెస్టారెంట్ బాగుందో బాగాలేదో అనేసి. సో ఫైనల్గా అయితే ఒక రెస్టారెంట్ అయితే చూపించినాను అనమాట నేను లాస్ట్ టైం వచ్చినప్పుడు. అదేంటంటే ఆదోని అవుట్స్కట్స్లో ఉన్న దర్బార్ ఫ్యామిలీ రెస్టారెంట్కి వచ్చినాం అనమాట. ఇంతకుముందు ఒకసారి వచ్చిన తినడానికి, చాలా బాగుంది. సో సాయనాన్ని కూడా పిలుచుకొని వచ్చిన అనమాట. లోపల యాంబియన్స్ చూస్తే ఇలా ఉంటుందన్నమాట. డీసెంట్గానే ఉంది, పర్లేదు. విత్ ఫ్యామిలీతో అయితే ఎంజాయ్ చేయొచ్చు అనమాట. ఇంకా సాయన మెనూ కార్డ్ చూసి ఆర్డర్ చెప్తున్నాడు అనమాట. ఇంకా ఆర్డర్ చేసినాం. ప్రజెంట్ అయితే మండీ చెప్పినాము. ఫుల్ గాలి ఎగిరిపోతుంది అనమాట. థమ్స్అప్ అయితే తెప్పించుకున్నాం అనమాట తాగడానికి. ఫుల్ ఎండలో చాలా లాంగ్ నుంచి డ్రైవ్ చేసినాం కాబట్టి ఫుల్ అలసిపోయినాము. మేము ఆ లోపల మేము ఆర్డర్ చేసిన మండీ అయితే వచ్చేసింది. అవి కాళ్ళ తొడలు అర్థం కావట్లేదు, పర్లేదు బాగానే ఉన్నాయి. ఫైనల్లీ కంప్లీటెడ్. పొద్దున్న అయితే మీల్స్ టిఫిన్ చేయలే నేను. సో అది ఇప్పుడు తీరిపోయింది అన్నమాట. తిన్న తర్వాత విశాల్ మార్ట్కి అయితే వచ్చినాము. సాయన్ ఏదో కప్స్ కొనాలంటే వచ్చినాము అనమాట. ఇంకా లిఫ్ట్లో అలా కాసేపు వీడియో షూట్ చేసి హెయిర్ చూసుకొని సాయన్న కూడా చూసుకుంటున్నాడు, పర్లేదు. ఇంకా మేము కొనాలనుకున్న ఫ్లోర్కి అయితే వచ్చేసినాము. ఇంకా కప్స్ కోసం వెతుకులాట స్టార్ట్. చూస్తూ ఉన్నాము, సాయన్న చూస్తున్నాడు, నేను చూస్తాను. పర్వాలే బాగానే ఉన్నాయి. వంట సామాగ్రి దగ్గరకు వచ్చేసినాము. ఇక్కడే కప్స్ ఉండేది. ఇంకా దాంట్లో ఏది సెలెక్ట్ చేయాలని ఆలోచిస్తున్నాడు, దీర్ఘంగా ఆలోచిస్తున్నాడు. ఇంకా సెలెక్ట్ చేస్తున్నాడు. ఫైనల్లీ ఏదో ఒకటి సెలెక్ట్లే అనేసి తీసుకున్నాడు అనమాట. ఇంకా బయటకు వచ్చేసినాము. ఇంకా వెంటనే కప్స్ అయితే చాలా తక్కువ కాస్టే పడ్డది అనమాట. ఇంకా వెంటనే తీసుకొని బయలుదేరిపోయినాం. దాంతోపాటు ఏవో తినడానికి తీసుకున్నాం, తినేసి ఇంకా బయలుదేరడమే. సో వన్స్ అగైన్ మళ్ళీ చెప్తున్నా చూడండి, బ్రోకర్స్ దగ్గరికి వెళ్ళకండి. మీ ఓన్గా మీరే చేసుకోండి, లేకపోతే మీకు తెలిసిన వాళ్ళతోనైనా చేయించుకోండి. డబ్బులు సేవ్ చేసుకోండి, డబ్బులు వేస్ట్ చేసుకోకండి. ఈ వీడియోని ఇక్కడితో ఎండ్ చేస్తున్నాను. మళ్ళీ డ్రైవింగ్ టెస్ట్ వచ్చినప్పుడు మళ్ళీ ఇంకోసారి వ్లాగ్ షూట్ చేస్తా. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. బాయ్ బాయ్.